నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా వృద్ధ దంపతులే లక్ష్యంగా స్కెచ్. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన నేపాల్ ముఠా దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. 4 నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కౌకూర్లోని మోహన్స్ గోల్ఫ్ ఎన్క్లేవ్స్ లో నివసించే అంతర్జాతీయ ఆర్బిట్రేటర్ మురళీ మోహన్ నర్సీపురం ఇంట్లో ఈ దోపిడీ జరిగింది. వీళ్ళ ప్లాన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని సబీనాతో పాటు వచ్చిన రాజేష్ ప్లాన్ చేసి వాళ్ళకు సహకరించడానికి వచ్చిన మమత ఎవరైతే మీనా ఉందో వీళ్ళకు పని సరిగా రాదు, నేను వీళ్ళతో కూడా ఉండి నేర్పిస్తాను అని చెప్తారు. చెప్పి మమత యొక్క భర్త, తర్వాత సబీనా యొక్క భర్త అందరూ వీళ్ళ సర్వెంట్ క్వార్టర్ లో ఒక వారం 10 రోజుల నుంచి స్టే చేయడం మొదలు పెడతారు. వాళ్ళు ఎంత క్లోజ్ అవుతారంటే ఈ కపుల్ కి, వాళ్ళు చేయి పెట్టే లోపలే వీళ్ళు చేతికి అన్ని అందించడం, వంట చేయడం, వచ్చి వీళ్ళతో పాటు ఫ్రీగా వీళ్ళ విషయాలని చర్చించడం. సీనియర్ కపుల్ కి అంతకంటే ఇట్ ఇస్ లైక్ ఎవరో చాలా బాగా మమ్మల్ని చూసుకుంటున్నారు అన్న ఒక భావన కలిగించేంత వరకు ఉన్నారు. అట్లా ఉన్న క్రమంలో 2012 ఫ్రమ్ దేర్ వీళ్ళు ప్లాన్ ఎలా చేయాలి అని ఆలోచించి 11వ రోజు ఈ మీనా అన్న ఆమెది బర్త్డే అని చెప్తారు. చెప్పి ఆ రోజు ఇంకా కొద్ది మంది ఆ రూమ్ లో జాయిన్ అవుతారు. వచ్చి వీళ్ళకి ఎంతమంది బయట సర్వెంట్ క్వార్టర్ లో ఉన్నారో అంత అవగాహన లేదు. కాకపోతే పొద్దున్న నుంచి వీళ్ళ స్కూటరే తీసుకొని ప్రతి చిన్నదానికి బయటికి పోవడం ఇంట్లోకి రావడం. వీళ్ళు ఏమనుకున్నారంటే బర్త్డే సంబంధించిన వస్తువులన్నీ తెచ్చుకుంటున్నారని వీళ్ళు అనుకొని ఆవిడ సాయంత్రం వరకు అన్ని పనులు చేస్తుంది. చేసిన తర్వాత మధ్యాహ్నం వీళ్ళతో పాటే కూర్చొని సబీనా అన్న ఆవిడ టీవీ కూడా చూస్తుంది. తర్వాత నేను రోటీలు చేసి పెట్టాలని అడుగుతుంది. అమ్మ మీకు ఈరోజు బర్త్డే ఉంది కదా, ఆ రోటీలు ఏదో నేనే చేసుకుంటానని ఈవిడ పెద్ద ఆవిడ చెప్తారు. సో వాళ్ళందరూ కలిసి రూమ్లోకి వెళ్ళిపోతారు. సర్వెంట్ క్వార్టర్లోకి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఈమె రోటీ చేసుకొని ఇద్దరు సీనియర్ సిటిజన్స్ భోజనానికి కూర్చున్న తర్వాత వెనక నుండి 2 మనుషులు ఫస్ట్ ఎంటర్ అవుతారు. ఇద్దరి మౌత్ ప్లాస్టర్ తో తీసేయడం. ఆ మూసే క్రమంలో మురళీ మోహన్ గారికి అప్పుడే ఫుడ్ తినడం అయిపోయింది. లేచే క్రమంలో ఏం చేస్తారంటే ఆయన కింద పడేసి కాళ్ళు కట్టి చేతులు కట్టి ఒక లిక్విడ్ ఆయన అన్కాన్షియస్ అయ్యే విధంగా ఒక లిక్విడ్ ఆయనకు అడ్మినిస్ట్రేట్ చేస్తారు. ఆ సమయంలో వీళ్ళు చాలా బాగా బిహేవ్ చేసి ఆమె ఏం చెప్తారంటే నా దాంట్లో ఏం పోయకండి, నేను మీకు ఏం కావాలంటే అది మీకు సహకరిస్తామని చెప్తారు. మమ్మల్ని చంపాల్సిన అవసరం లేదు, మమ్మల్ని ఏం చేయొద్దండి అంటే కూడా వీళ్ళని ఒక బెడ్రూమ్ లోకి తీసుకొని వెళ్ళి కాళ్ళు చేతులు తర్వాత మౌత్ అన్ని ప్లాస్టర్ వేసి అక్కడ వాళ్ళని పడేసి పక్కనే ఉన్న రూమ్ లో ఉన్న మొత్తం ఇంటిని కింద పైన డబుల్ స్టోరీ హౌస్, పైన బెడ్రూమ్స్ ఉన్నాయి, కింద బెడ్రూమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క వస్తువుని కూడా కంప్లీట్ గా 8:30కు మొదలు పెడితే రాత్రి 11:30 వరకు కూడా ఇల్లంతా కూడా సర్దడం. అక్కడ ఉన్న దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు రాజేష్, సబీనా, అలియా సునీత, మీనా, చాంగ్, సామ్రాట్ వీళ్ళందరూ కూడా ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. అది రిమైనింగ్ అక్యూజ్డ్ బయట వెయిట్ చేస్తున్నారు. ఆ ఇంట్లో వృద్ధ దంపతులు మాత్రమే ఒంటరిగా ఉంటున్నారనే విషయాన్ని గమనించిన రాజేష్, మీనా అనే నేపాల్ కార్మికులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగదనానికి వ్యూహం రచించిండ్రు. ఇందుకోసం వారు సబీనా ఆలియాస్ సునీత, చాంగ్, సామ్రాట్, బిస్వాల్, కమల్, జంకర్ ఆలియాస్ శంకర్ అనే మరికొంతమంది నేపాల్ వ్యక్తులతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. పుట్టినరోజు వేడుక పేరిట ఇంట్లోకి పథకం ప్రకారం మీనా అనే నిందితురాలు సబీనాను బాధితుడి ఇంట్లో పని మనిషిగా చేర్పించింది. అదేవిధంగా రాజేష్ ను ఆమె భర్తగా పరిచయం చేస్తుంది. గత నెల ఏప్రిల్ 25 నుంచి సరైన సమయం కోసం వేచి చూసిన ఈ ముఠా మే 11న సర్వెంట్ క్వార్టర్స్ లో మీనా పుట్టినరోజు వేడుక పేరిట ఒక నాటకానికి తెరలేపింది. ఆ రాత్రి రాజేష్, సబీనా, మీనా, చాంగ్, సామ్రాట్ అనే 5 నిందితులు ఇంట్లోకి ప్రవేశించగా మిగిలిన నిందితులు బయట కాపలాగా ఉన్నారు.
మత్తుమందు ఇచ్చి ఘాతుకం. రాత్రి సుమారు 8:30 సమయంలో ఇంట్లోకి చొరబడిన నిందితులు వృద్ధ దంపతులను బంధించారు. వారికి బలవంతంగా ఒక అపరిచిత మత్తు విష పదార్థాన్ని తినిపించి స్పృహ తప్పేలా చేశారు. అనంతరం ప్లాస్టిక్ టేపులు, గుడ్డలతో వారి కాళ్ళు చేతులు కట్టేసి గడ్డపారతో బెదిరిస్తూ అల్మార్లను పలగొట్టారు. ఇంట్లో ఉన్న సుమారు 60 తులాల బంగారు ఆభరణాలు, 15 కిలోల వెండి వస్తువులు, 2 మొబైల్ ఫోన్లు, $3 నగదుతో పాటు ఇతర విలువైన వస్తువులను దోచుకెళ్లారు. 250కి పైగా సీసీ కెమెరాల పరిశీలన. ఘటన అనంతరం నిందితులు ఆటో, స్కూటర్ పై పారిపోయారు. యాప్రాల్ సమీపంలో స్కూటర్ ను వదిలేసి అక్కడి నుంచి 2 టాక్సీలలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుని దేశం దాటిపోయేందుకు ప్రయత్నించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు BNS చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గతంలోనూ మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక రాత్రి వేళ ఇళ్ల దొంగతనం కేసులో మీనా, రాజేష్లకు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో జరిపిన వేలిముద్రల పరీక్షలో మీనా వేలిముద్రలు సరిపోయాయి. నిందితులను పట్టుకునేందుకు లాండ్ ఆర్డర్, CCS, SOT విభాగాలతో కలిపి మొత్తం 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బెంగళూరు, లక్నో, నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు పంపించారు. దాదాపు 250కి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించి సాంకేతిక పరిజ్ఞానం, క్షేత్రస్థాయి సమాచారంతో 5 రోజుల పాటు నిరంతరాయంగా శ్రమించి నిందితులను పట్టుకున్నారు. 4 నిందితుల అరెస్ట్, సొత్తు రికవరీ. శనివారం ఉదయం 10:45 సమయంలో సికింద్రాబాద్ లోని రేతే ఫైల్ బస్ స్టేషన్ వద్ద 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారి వివరాలు: సునీత ఆలియాస్ సబీనా 28 సంవత్సరాలు, బిస్వాల్ ఆలియాస్ మిస్వాల్ 30 సంవత్సరాలు, కమల్ బహదూర్ చలానే 34 సంవత్సరాలు, జంకర్ బహదూర్ చలానే ఆలియాస్ శంకర్ 38. వీరంతా నేపాల్ దేశానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. నిందితులు తమ నేరాన్ని అంగీకరించారని, వారి వద్ద నుంచి దొంగిలించబడిన బంగారం, వెండి ఆభరణాలు, నగదును రికవరీ చేసినట్లు వివరించారు. కేసులో పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసు అధికారులను, సిబ్బందిని కమిషనర్ ఆఫ్ పోలీస్ అభినందించారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.